అత్తయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తారు బావగారు. తన మాట కాదనకండి, పెళ్లికి ఓకే చెప్పండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రుద్ర? నీకంటూ ఒక తోడొస్తే మా అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. నాకు కొంచెం టైం కావాలి. ఇప్పటికిప్పుడంటే నేను ఏ నిర్ణయం చెప్పలేను. మనసుకి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకునే విచక్షణ లేనప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేము. అందుకే పెద్దల నిర్ణయానికి తల వంచడం మంచిది. శకుంతల, ఎందుకంత తొందరపడుతున్నావు? తనకు కొంచెం సమయం కావాలని అడుగుతున్నాడు కదా. సమయం తీసుకునే కొద్దీ సమస్యలు పెరిగిపోతాయండి. ఏమిటా సమస్యలు? సమస్యలు అంటే సమాజం ప్రశ్నించే ప్రశ్నలు. సమాజానికి అతని నిర్ణయంతో పనిలేదు కదా. ఇంటికి పెద్దవాళ్లయ్యుండి ఒప్పించే చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారని మనల్నే ప్రశ్నిస్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక అడుగు ముందుకు వేస్తే ఆ తర్వాత ప్రయాణం దానంతట అదే సాగుతుంది. అది కాదు శకుంతల. నేనింకేం వినదలుచుకోలేదు. నేను ఆల్రెడీ అమ్మాయిని కూడా పిలిపించేశాను. పేరయ్య గారు, రమ్మని చెప్పండి. అత్తయ్య గారు, కాబోయే ఇంటి కోడల్ని మేమే వెళ్లి తీసుకొస్తాం. ప్రీతి, ప్రమీల, రండి రండి. పదా. ఎలా అయితేనే మా అత్తయ్య గారు అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. గుడ్ మూవ్. పారే గారు, వై దట్ ముసుగు టు హర్ ఫేస్? అమ్మా, అమ్మాయి కాస్త సిగ్గెక్కువ, అందుకే ఆ మేలు ముసుగు. అమ్మాయి ఎంత సంస్కారవంతురాలో తెలిసిపోయింది. మనకు కాబోయే కోడలికి కావలసింది ఈ సంస్కారమే. అయితే అమ్మగారు కోడలని ఫిక్స్ అయిపోయారన్నమాట. పేరయ్య గారు, మీరు కొంచెం ఆగండి. పెళ్లి చేసుకోవాల్సింది రుద్ర, నిర్ణయం తీసుకోవాల్సింది తానే. అమ్మ ఏం చేసినా మంచికే చేస్తుందనుకుంటే అమ్మ నిర్ణయాన్ని అంగీకరించవలసిందే. శకుంతల, పెళ్ళనేది బలవంతంగా చేయకూడదు. కనీసం తనని అమ్మాయి మొహమైనా చూడండి. ప్రీతి, అమ్మాయి ముసుగు తీయండి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. సరే బాబాయ్.
గంగా పేరయ్య గారు, నేను ఏ సంబంధం తీసుకురమ్మన్నాను? ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? అమ్మమ్మమ్మ, నేను జమీందార్ గారి మనవరాలనే తీసుకొచ్చానమ్మా. అసలు ఆ అమ్మాయి ఎలా వచ్చిందో ఎవరో కూడా నాకు తెలియదు తల్లి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనెవరో ఇక్కడ అందరికీ తెలుసు. గంగా, ఏంటమ్మా ఇదంతా? నువ్వెందుకొచ్చావు? నేనే రప్పించాను.